నమస్తే అండి, నేను రోజా. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాకి కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు, సొంత నిధులు జేబులో నుంచి ఇస్తే తప్ప పనులు జరగట్లేదు. స్కూల్స్ని విపరీతంగా అభివృద్ధి చేసేస్తున్నాం, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోయినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు కదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ స్కూల్లో పేరెంట్స్తో మీటింగ్ జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వంటశాలను చూసి షాక్ అయ్యి, ఇలాంటి వంటశాలలోన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి తెలుసుకొని ఆ పిల్లలు కావచ్చు, ఆ స్కూల్ టీచర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా రెస్పాండ్ అయిన నేపథ్యంలో తన సొంత నిధులు కేటాయించగా 10 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం అందించగా ఒక స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు. స్మార్ట్ కిచెన్ ఏంటంటే ఒకే చోట అత్యాధునిక టెక్నాలజీతో మరి ముఖ్యంగా చాలా నీట్గా అత్యద్భుతంగా ఉండేటటువంటి ఒక ప్రాంతంలో, అంటే క్లీన్గా మెయింటైన్ చేస్తారన్నమాట కిచెన్ని. ఒకే చోట వండితే దాదాపు 2000 నుంచి 3000 మంది పిల్లలకు ఆహారాన్ని ఒకే చోట వండి వివిధ ప్రాంతాలకి ఆ ఆహారాన్ని పంపించడం జరిగింది. ఇది బేసిక్ వచ్చేసి అక్షయ పాత్ర వాళ్ళు, ఇంకా కొన్ని ట్రస్ట్ లాంటివి ఉంటాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఆహారం వండే విషయంలో ఇలాంటివే చేస్తూ ఉంటారు. ఒక స్మార్ట్ కిచెన్ అనేది ఉంటుంది అనమాట, సెంట్రల్ కిచెన్. సో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎక్కడికక్కడ పొయ్యిలు పెట్టేసి అక్కడికక్కడ ఏవో పెట్టేసి ఏవో చేయడం కాదు, అంటే పొలాల మీద కాల్చడం, గ్యాస్ మీద వంటలు చేయడం కాదు, ఒకే చోట చేసి అలా కొన్ని వేల మంది పిల్లలకు ఆహారాన్ని అందించడం జరిగింది అన్నమాట. ఇది పవన్ కళ్యాణ్ గారు మొదలెట్టినారు, అది కూడా సొంత నిధుల నుంచి. ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా నుంచి. దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ కిచెన్ కడప నగరంలో మున్సిపల్ హై స్కూల్లో, అంటే ప్రభుత్వ బడిలో స్టార్ట్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో డొక్కా సీతమ్మ గారి, మాణిక్యమ్మ కాదు, డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజనం పథకంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే రుచికరమైన శుభ్రమైన భోజనం విద్యార్థులకు అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైంది కదా. సొంత నిధుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. బహుశా ఈ వార్త ఈనాడులో, ఈటీవీ ఛానల్లో వేస్తున్నారు, కొన్ని ఛానల్స్లో పడ్డాయి తప్ప పెద్దగా ప్రచారానికి అయితే నోచుకోలేదు. బట్ ఇది కూటమి ప్రభుత్వానికి మంచి బూస్ట్ ఇచ్చేటటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అన్ని స్కూళ్ళకి సంబంధించి కూడా ఇలాంటి సెంట్రల్ కిచెన్స్, స్మార్ట్ కిచెన్స్ని ఏర్పాటు చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి స్కూల్లో ఈ వంట డేక్షాలు పెట్టేసి తర్వాత దానికి సంబంధించి మొత్తం మెయింటెనెన్స్ చూసుకుంటా ఇలా లేకుండా ఒకే చోట ఒక 10 స్కూళ్ళకి 15 స్కూళ్ళు ఉంటే కనుక సో ఆ స్కూల్ అన్నింటికి ఏకకాలంలో పంపించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తే బాగుంటుంది. 2024లో నిర్వహించినటువంటి మొదటి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో భాగంగా కడప నగరంలోని పురపాలక ఉన్నత పాఠశాలకు పవన్ కళ్యాణ్ గారు హాజరైనారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు సహపంక్తి భోజనం చేస్తున్నారు. సహపంక్తి భోజనం అంటే అందరూ కలిసి కూర్చొని తిన్నారన్నమాట. కట్టెల పొయ్యి మీద భోజనాలు చేసి పిల్లలకు వడ్డించడాన్ని ఉప ముఖ్యమంత్రి గారు గమనించినారు. మధ్యాహ్న భోజనాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో సొంత నిధులను అందిస్తానని ఆయన ప్రకటించినారు. ఆ వెంటనే కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారి చొరవతో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణం స్టార్ట్ చేసినారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి 10 లక్షల రూపాయల గ్రాంట్తో పాటు జిల్లా నిధులు ఖర్చు చేసి దీన్ని పూర్తి చేయడం జరిగింది. సూపర్, శభాష్. నిజంగా చెప్తున్నా, ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ప్రతి స్కూల్లో కూడా ప్రతి స్కూల్కి సంబంధించి, అంటే ఒక మండలం అనుకుంటే కనుక మండలంలో కొన్ని గ్రామాలు అనుకుంటే కనుక ఒక 5 గ్రామాలు ఉంటాయి, 10 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించి ప్రతిదీ కూడా అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చేసుకుంటే కనుక చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఇక ఈ ఆధునిక వంటశాల ద్వారా 12 పాఠశాలల్లోని దాదాపు 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. 12 పాఠశాలలకు 2200 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం అత్యంత పరిశుభ్రంగా, రుచికరంగా, శుచిగా, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించడం జరుగుతోంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో భాగంగా కడప పురపాలక ఉన్నత పాఠశాలలో దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ సెంట్రల్ కిచెన్ వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టార్ట్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ సెంట్రల్ కిచెన్ ఇది. అంటే ఒకే చోటు నుంచి వివిధ ప్రాంతాలకి అత్యంత నాణ్యతతో కూడినటువంటి ఆహారాన్ని పంపించడం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వంట చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళంతా కూడా కంప్లీట్గా ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకొని బయటకు వచ్చి వీళ్ళు చేయాల్సి ఉంటుంది అన్నమాట. వాళ్ళ దగ్గర తీసుకోవడం అంటే శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎలాంటి వంటలు వండాలి, ఎంత మొత్తంలో పిల్లలకి ఆహారాన్ని అందించాలి, ఎలాంటి మాత్రమే వాడాలి అనే దానికి సంబంధించి కంప్లీట్ శిక్షణ తీసుకున్నటువంటి
వంట వాళ్ళని మాత్రమే దాంట్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత దాంట్లో పెట్టుకోవడం జరిగింది అన్నమాట. ఆ విధంగా స్మార్ట్ కిచెన్ అయితే ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది. పేద విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించడానికి స్టార్ హోటల్ కిచెన్ తరహాలో ఆధునిక వంటశాల ఏర్పాటైంది. ఈ వంటశాలలో పనిచేస్తున్నటువంటి వంట కార్మికులు డ్రెస్ కోడ్ తో పాటు వంట వార్పులలో పరిశుభ్రత పాటిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ ద్వారా ఆధునిక పద్ధతిలో వంటకాలు తయారీ చేస్తున్నారు. ఆహార రవాణా వాహనాలు ట్రాకింగ్లకు మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు. ఇది నెక్స్ట్ ఇది ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. ఏమంటే ఈ 12 స్కూళ్ళకి టైం ప్రకారం ఆహారం వెళ్ళాలి కదా, ఈ ఆహారానికి సంబంధించి ఇక్కడ మేము పంపిస్తున్నాం అనేది అక్కడ ప్రిన్సిపల్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఒక యాప్ ఏదో ఉంటుంది వీళ్ళకి సంబంధించి, ఆ యాప్ ద్వారా వీళ్ళు కమ్యూనికేట్ అవడం అయితే జరిగింది అన్నమాట. నైస్. ఇక ఆహార రవాణా వాహనాల ట్రాకింగ్లను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ లో బల్క్ కుకింగ్ ఏరియా, స్టోరేజ్ రూమ్, గ్రైండింగ్ ఏరియా, వెజిటబుల్ కటింగ్ ఏరియా, ఫ్రూట్ ఆనియన్ స్టోర్, అదేవిధంగా పాట్ వాష్ స్టార్ హోటల్లో ఉండే సదుపాయాలతో పాటు స్మార్ట్ కిచెన్ భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినారు. ప్రతి కిచెన్ కు 3 కిలోవోల్టుల సోలార్ పవర్ జనరేటర్ యూనిట్స్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మిగిలిపోయిన భోజన పదార్థాలు, కూరగాయల వ్యర్థాలతో బయోడిగ్రేడ్ ద్వారా మెథైన్ గ్యాస్ గా మార్చి వంటకు ఉపయోగించబోతున్నారు. సిబ్బందికి న్యూట్రిషనిస్టులు ద్వారా శిక్షణ ఇప్పించి వంటలో న్యూట్రిషన్ విలువను పోకుండా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో పిల్లలకి ఇచ్చేటటువంటి ఆహారంలో ఎలాంటి న్యూట్రిషన్స్ అందించాలనే దానికి సంబంధించి చెప్పినా కదా, వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని ఈరోజు వచ్చి వాళ్ళు వంటలు చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మీరు చూడొచ్చు, వాళ్ళకి సంబంధించి క్లియర్గా డ్రెస్ కోడ్ అయితే ఉంది. హెయిర్కి పెట్టుకునేటటువంటి అవి ఏవైతే ఉంటాయో అవి తలకి పెట్టుకునేవి కూడా క్యాప్స్ కూడా పెట్టుకోవడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా మిగిలిపోయినటువంటి భోజన పదార్థాలు కూడా వేస్ట్ చేయకుండా బయోడిగ్రేడ్ చేయడం ద్వారా దీన్ని మిథైన్ గ్యాస్ గా మార్చి వంటకు ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా సోలార్ యూనిట్స్ యూజ్ చేసుకుని వీళ్ళకి వంటకు యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి చొరవతో, కూటమి ప్రభుత్వం చొరవతో ఈ రోజున ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం కడపకి మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం రావాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ స్కూళ్లలో చదివే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో చదవడం కారణంగా వాళ్ళ ఆహార పదార్థాల్లో వచ్చేటటువంటి శక్తి కారణంగా పిల్లలు కూడా దృఢంగా ఉంటారు. మరి బక్క చిక్కుకుపోయి ఏదో స్టోర్ బియ్యం పెడుతున్నారు. ఇప్పుడు స్టోర్ బియ్యం కాదు వీళ్ళకి పెట్టేది, చాలా స్కూల్స్కి వచ్చేసి సన్న బియ్యం అందించడం జరుగుతుందన్నమాట. అయితే ఏంటంటే దీంట్లో పోర్టిఫైడ్ రైస్ ఏవైతే ఉంటాయో సో వాటిని కలుపుతారు, కలిపే వీళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే దాంట్లో మినరల్స్, విటమిన్స్ అవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి. సో ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక లెవెల్ కాదు, నిజంగా 2200 మంది పిల్లల కంటే కొన్ని వందల కిలోల రోజు రైస్ అనేది రోజు వండుతూ ఉండాలన్నమాట. అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. పర్ఫెక్ట్గా చర్యలతో తీసుకొని కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఈ విధంగా చేసినారంటే ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇది రాబోయే రోజుల్లో పిఠాపురం కావచ్చు, కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఈ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుల కింద స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బట్ ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే, ఈ ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వస్తే బాగుంటుంది. అన్ని స్కూల్స్లో కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఆహారాన్ని అందించగలిగితే కనుక అత్యద్భుతంగా ఉంటుంది.